హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. బస్సులో కూర్చున్నానన్న మాటే కానీ మనసులో లేదు. అమ్మ చనిపోయిన 3 నెలల తర్వాత మొదటిసారిగా అమ్మ లేని పుట్టింటికి వెళ్తున్నాను. అమ్మ చనిపోయిన కారణంగా ఈ సంవత్సరం ఏటి సూతకం వలన పండగలేమీ జరుపుకోలేనప్పటికీ తమ్ముడి ఫ్యామిలీని నాన్నని చూసి చాలా కాలం అయినందువలన, తమ్ముడు నాన్న మరీ రమ్మని చెప్పినందువలన, దగ్గరలోనే రాఖీ పండుగ కూడా ఉండటంతో వెళ్దామని నిర్ణయించుకున్నాను. పిల్లల్ని మా వారికి అప్పగించి నేను ఒక్కదాన్నే పుట్టింటికి బయలుదేరాను. నన్ను బస్సు ఎక్కించి మా వారు వెళ్ళిపోయారు. బస్సులో కూర్చున్నానే కానీ నా మనసు ఏమాత్రం సంతోషంగా లేదు. అమ్మ చనిపోయిన తర్వాత కర్మకాండలన్నీ ముగిశాక పుట్టింటి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. రోజు నాన్నతోనూ తమ్ముడు మరదలతోనూ ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ అక్కడికి వెళ్ళి 3 నెలలు దాటిపోయింది. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళందరినీ చూడాలనిపించడం వల్ల నేను బయలుదేరానే కానీ అమ్మలేని ఇంటికి వెళ్ళటానికి అసలు మనసు రావటం లేదు. ఊహించుకుంటేనే ఎంతో బాధగా ఉంది. బస్ ఎక్కగానే నాన్నకి తమ్ముడికి ఫోన్ చేసి బస్ ఎక్కానని తెలియజేశాను. అమ్మ ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళటానికి ఎంత సరదాగా సంతోషంగా ఉండేదో ఇప్పుడు ఏమాత్రం సంతోషం లేదు. అమ్మ జీవించి ఉన్నప్పుడు ప్రతి పండగకి రమ్మని పిలుస్తూ ఉండేది. అయితే నా కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు వంటి వాటి వలన అన్ని పండుగలకు వెళ్ళటానికి కుదరకపోయినా అప్పుడప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక్కోసారి మా వారికి కుదరనప్పుడు పిల్లల్ని తీసుకుని నేను ఒక్కదాన్నే వెళ్లేదాన్ని. మేము బయలుదేరి వస్తున్నామని చెప్పగానే అమ్మ అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉండేది. ఎంత దూరంలో ఉన్నారు అని అడుగుతూ ఉండేది. మేము ఊర్లోకి వచ్చామని చెప్పగానే ఇంట్లో నుండి బయటకు, బయట నుండి లోపలికి తిరుగుతూనే ఉండేది. ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ చేసే హడావుడి చెప్పలేను. నన్ను చూడగానే అమ్మ వేసే మొట్టమొదటి ప్రశ్న, అదేమిటే అలా చిక్కిపోయావు, సరిగ్గా తినటం లేదా అని. ఈ అమ్మలంతా ఇంతే. పిల్లలు తమకు దూరంగా ఉన్నప్పుడు సరిగ్గా తినక సన్నబడిపోయారని, బలహీనంగా ఉన్నారని భావిస్తూ ఉంటారు. వెంటనే నేను, ఊరుకో అమ్మా, నేను లావయ్యానని నన్ను వెక్కిరిస్తూ ఉన్నారు. 3 నెలల క్రితం కుట్టించిన నా బ్లౌజులు ఇప్పుడు సరిగ్గా సరిపోవటం లేదు కూడా, నువ్వేమో చిక్కిపోయావు అంటావు అనేదాన్ని. నీ మొహం, నువ్వు లావవటం ఏమిటి అని ముద్దుగా కోప్పడేది. ఫ్రెష్ అయి రాగానే పక్కన కూర్చుని కొసరి అన్నం వడ్డించేది. కడుపు నిండిపోయి ఇంకా తినలేనంటున్నా సరే, ఏమిటా తింటాం, సరిగ్గా తిను అని బలవంతం చేసైనా సరే ఎక్కువ తినిపించి తృప్తి పడేది. భోజనం అయి సరిగ్గా 2 గంటలైనా కాకముందే పండుగ కోసం చేసిన పిండి వంటలను తీసుకువచ్చి ముందు పెట్టేది. వదినా, మీకు పిల్లలకు ఇష్టమని అత్తయ్య గారు 2 రోజుల నుండి అదే పనిగా కష్టపడి ఇవన్నీ చేశారు అని మా మరదలు చెప్తుంటే, అదేం పెద్ద పనులే, ఎప్పుడో ఒకసారి దానికి ఇష్టమైనవి చేసి పెట్టడం కూడా పెద్ద కష్టమా అని తన కష్టాన్ని తీసి పారేసేది. అవి తింటూ మేము బాగుందని చెప్తే అమ్మ మొహంలో ఎంతో సంతోషం కనిపించేది. ఆ వెలుగు ముందు 1000 దీపాల కాంతి కూడా సరిపోదు. ఇక మేము కబుర్లలో పడ్డాము అంటే వాటికి అంతే ఉండేది కాదు. బాల్కనీలో పెరిగే మొక్కకి ఎన్ని పూలు వచ్చాయి, చెట్టు కొమ్మలు పక్కకు వాలకుండా ఏం చేయాలి అనే దాని దగ్గర నుంచి మా ఊర్లో ఉన్న కనకమ్మ అత్తయ్య గారికి జుట్టు ఎంత పొడుగు పెరిగింది అనే వరకు మా సంభాషణలకు అంతే ఉండేది కాదు. ఇవన్నీ చూసి మా పిల్లలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. అప్పటికీ ఆగలేక, ఎంతసేపు మాట్లాడుకుంటారు, రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు కదా అని మా అమ్మాయి అంటే, నువ్వెవరితో ఎక్కువగా మాట్లాడతావు అని దాన్ని అడిగేది. అది ఇంకెవరితో, అమ్మతోనే అనేది. అప్పుడు అమ్మ, మీ అమ్మ కూడా వాళ్ళ అమ్మతోనే కదా ఎక్కువసేపు మాట్లాడేది, అయినా మీరంతా ఒక్కచోటే ఉంటారు కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు మాట్లాడుకుంటారు, మరి మేము కలిసినప్పుడే కదా అన్ని విషయాలు మాట్లాడుకునేది, కావాలంటే మీరు కూడా మాట్లాడండి అనేది. అప్పుడు పిల్లలు, మీరు మాట్లాడుకోండిలే, మేము టీవీ చూస్తామని వెళ్ళిపోయేవారు. లేదంటే మా తమ్ముడు పిల్లలతో ఆడుకునేవారు. ఏమైనా మా తల్లి కూతుళ్ళ ముచ్చట్లకి అంతు పొంతు ఉండేది కాదు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు మా అమ్మే నాకు రోజు జడవేసి పూలు పెడుతూ ఉండేది. అప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అక్కడే ఉంటే వారితో పాటు మా శ్రీవారు నన్ను చూసి ఆట పట్టించేవారు. నేను వాళ్ళని వెక్కిరించేదాన్ని. ఏమైనా అక్కడ ఉన్నన్ని రోజులు సరదాగా గడిచిపోయేవి. పండక్కి మాకు వద్దంటున్న బట్టలు, బహుమతులు కొనిస్తూ ఉండేది. ఏంటమ్మా ఇది, వచ్చినప్పుడల్లా ఇవన్నీ ఎందుకు అంటే, ఏదోలే నా సంతోషం కోసం అంటూ నవ్వుతూ కొట్టిపారేసేది. మేము బయలుదేరే రోజు అమ్మ ఎంతో దిగులు పడేది. మేము ఇంకొంచెం సేపు ఉంటే బాగుండని ఆరాట పడేది. ఊరికి మేము పొద్దునపూట బయలుదేరతామంటే మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళండి అనేది. మధ్యాహ్నం అన్నం తిన్నాక బయలుదేరతామంటే సాయంత్రం కాఫీ తాగి వెళ్ళండి అనేది. సాయంత్రం చీకటి పడింది కదా, ఈ రోజేం వెళ్తారులే, రేపు పొద్దున్నే వెళ్ళండి అనేది. అమ్మ ప్రేమ మాకు అర్థమైనా వదిలేసి వెళ్ళక తప్పని పరిస్థితుల్లో భారంగా అమ్మకు వీడ్కోలు చెప్తుంటే అమ్మ కళ్ళల్లో ఉన్న దిగులు, దాచుకుందామన్నా దాగని కన్నీళ్లు మా దృష్టిని దాటిపోయేవి కావు. అప్పుడు, బాధపడకమ్మా, మళ్ళీ వీలు చూసుకుని వస్తాంలే అని నేను అంటుంటే మా పిల్లలు వచ్చి, అమ్మమ్మ నువ్వు కూడా మాతో పాటు రావచ్చుగా అనేవారు. నేను రాలేను లేరా, వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేను, మీరే ఈసారి ఎక్కువ రోజులు ఉండేటట్లు రండి అని లోపల దిగులున్న తెచ్చిపెట్టుకున్న నవ్వుతో మాకు వీడ్కోలు చెప్పేది. మళ్ళీ మేము మా ఇంటికి చేరుకున్నాం అని చెప్పేదాకా మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ మా క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉండేది. ఇలా నేను అమ్మ ఆలోచనలతో సతమతం అవుతుంటే నా ఆలోచనలను భగ్నం చేస్తూ ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే నాన్న. ఎక్కడున్నావని అడుగుతున్నారు. సగం దూరం వచ్చినట్లున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఏమైనా అమ్మ ప్రేమ, ఆప్యాయతలు అడుగడుగునా నిండిపోయిన ఆ ఇంటికి వెళ్ళాలంటేనే ఎంతో బాధగా ఉంది. కానీ ఇంకో పక్క మనసు చెప్తోంది, అమ్మ లేకపోయినా అక్కడ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి కదా, తమ్ముడి
తమ్ముడు ఫ్యామిలీ ఉంది, నాన్న ఉన్నారు, వెళ్ళకపోతే ఎలా? ఎంత మనసు చిక్కబట్టుకుంటున్నా అమ్మ ప్రేమను మర్చిపోలేకపోతున్నాను. కానీ అమ్మ చనిపోయిన తర్వాత దిగులుగా ఉన్న నాన్న మొహం గుర్తొచ్చింది. అమ్మ గుర్తొస్తుంది, నా ఇంటికి వెళ్ళకపోతే ఎలా? బాధలో కష్టంలో ఉన్న పుట్టింటి వారిని ఓదార్చకపోతే ఎలా అని అనుకున్నాను. ఇలా నా ఆలోచనలన్నీ రకరకాలుగా తిరుగుతూ ఉంటే నా ఆలోచనలను బ్రేక్ చేస్తూ మళ్ళీ ఫోన్ వచ్చింది. బస్టాండ్కి వద్దాం అనుకుంటున్నానని, ఇంకా ఊరు చేరటానికి ఎంత సమయం పడుతుందని అడగటానికి నాన్న ఫోన్ చేశారు. నా ఆలోచనలలో ఉండి నేను గమనించలేదు, కానీ బయట పెద్ద వాన పడుతోంది. ఏమో నాన్న, ఇంకా ఎంతసేపు పడుతుందో అర్థం కావటం లేదు. పెద్ద వాన పడుతోంది. ఈ వానలో బస్టాండ్కి ఎందుకు? అసలే మీకు కాళ్ళ నొప్పులు కూడా ఏం అవసరం లేదు. అయినా అది నేను పుట్టి పెరిగిన ఊరు. నాకేమన్నా కొత్త ఏమన్నానా? నేనే వస్తాను, మీరు రావద్దు అని గట్టిగా చెప్పాను. నాన్న సంగతి తెలుసు కనుక ఊరి దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తానులే, కుదిరితే వద్దురు గాని అని ఫోన్ పెట్టేశాను. ఈలోపు ఊరు రానే వచ్చింది. ఊళ్ళో దిగ్గానే పెద్ద వాన పడుతూనే ఉంది. సరే, ఆ వర్షంలోనే ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కగానే ఆ విషయం నాన్నకు చెప్పాను. ఆటోలో కూర్చున్న అమ్మ ఆలోచనలే. ఇంటికి వెళ్ళేటప్పటికి తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళగానే ఎప్పుడు అమ్మ కూర్చునే సోఫాలో నాన్న కూర్చుని కనిపించారు. ఏంటే అమ్మాయి అలా అయిపోయావు అని నాన్న అంటూ ఉండగానే పక్కనే ఉన్న మా మరదలు, వదినా మీరు వస్తున్నారని నిన్నటి నుండి మామయ్య గారు చేసిన హడావుడి చెప్పలేను. మీకు ఇష్టమైన పిండి వంటలు కొన్ని నన్ను చేయమన్నారు. అన్ని నేను చేయలేనని కొన్ని బయట నుండి కొనుక్కొని వచ్చారు. మీకోసం బస్ స్టాండ్ కూడా రావాలనుకున్నారు. వర్షం పడింది కాబట్టి రాలేకపోయారు, కానీ లేకపోతే వచ్చేవాళ్లే అంటూ ఉంది. అయితే అవేమీ నా చెవులకు వినిపించటం లేదు. అప్పటిదాకా అమ్మలేని పుట్టింటికి వస్తున్న దుఃఖం పోయి అమ్మ స్థానంలో నా నాన్నను చూడగానే సంతోషంతో కన్నీళ్లు ధారగా కారాయి. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.